హాయ్ ఫ్రెండ్, బాగున్నావా? మనకు ఊహ తెలిసినప్పటి నుండి, అనగా చిన్ననాటి నుండి మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ని మనం కలిగి ఉంటాం. అయితే కొన్నిసార్లు ఎవరైతే మన ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటామో వాళ్ళే మన కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, బాధపడుచున్న సమయములలో మనకు సహాయపడరు. అలాంటప్పుడు మనం చెప్పలేనంత బాధపడుచు, అరే అందరూ నా వారు అనుకున్నానే, నా కష్టంలో నాకు సహాయపడతారు అనుకున్నానే, ఇదేంటి ఇలా అయిపోయిందని చాలా కృంగిపోతాం కదా. నిజమే, కానీ ఒక నిజమైన స్నేహితుడు ఉన్నారు. ఆయన ఎలాంటి కష్టములోనైనా, నష్టములోనైనా, బాధలోనైనా, దుఃఖంలోనైనా మరియు ఎలాంటి ఇబ్బందుల్లోనైనా సరే నీ చెయ్యి విడువక నీతోనే ఉంటూ నీకు సహాయం చేసే నిజమైన స్నేహితుడు ఒకరు ఉన్నారు. ఆ విషయం నీకు తెలుసా? వారిని పరిచయం చేయమంటావా? ఉదాహరణకు, నేను ఎన్నో సమస్యలతో బాధపడుచు చివరికి చచ్చిపోవాలనే ఆలోచనతో, ఇది నిజంగా నా జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ. అదేమిటంటే, నిజముగా నా యొక్క మానసిక స్థితితో నేను కృంగిపోతున్న సమయంలో, నన్ను నేనే గాయపరుచుకున్న సమయంలో, నాకు ఎందుకు ఈ జీవితం అని నేను అనుకున్న రోజులు చాలానే ఉన్నాయి. కానీ నా నిజమైన స్నేహితుడు నాతో మాట్లాడిన మాట, నేను ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటానో ఆయన నన్ను కంఫర్ట్ ఇస్తారు. ఆయన, నీవు చనిపోయి ఏం సాధిస్తావు, నా కోసం బ్రతుకు, నిన్ను బ్రతికిస్తా అన్న మాట నన్ను మన్నించకుండా చేసి నేటికి జీవింపజేయుచున్నది. అవును, మనం ఆయన కోసం జీవించగలిగితే ఆయన మనల్ని జీవిస్తాడు, జీవింప చేస్తారు. ఆయనే నా రియల్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు. ఆ స్నేహితుల్లో ప్రత్యేకత ఏమిటంటే, నీ కొరకు నా కొరకు 2025 సంవత్సరముల క్రితమే కన్యమరియ గర్భమున జన్మించి కలువరి శిలువలో మరణించి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచిన గొప్ప శక్తి కలిగినవాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. అవును, ఆయన మనకు నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఫ్రెండ్, అర్థమైందా? మన రియల్ ఫ్రెండ్ ప్రత్యేకత. ఆయనతో స్నేహం చేయుటకు నీకిష్టమైతే ఇప్పుడే నీవు నా నిజమైన స్నేహితుడు అయిన యేసయ్య, నా హృదయంలోనికి రండి అని ఆహ్వానించగలిగితే, ఇప్పుడే ఆయన నీ జీవితంలోనికి వచ్చి నీ జీవితాంతము నీతో స్నేహితునిగా ఉండి నీకు సహాయం చేయటకు ఇష్టపడుచున్నాడు. ఎంత సహాయము అంటే, మనము ఈ భూమి మీద జీవించినంత కాలము మనకు సహాయం చేస్తూ, అంతేకాకుండా మరణం తర్వాత మన ఆత్మ నిత్య నరకానికి పోకుండా ఆ భయంకరమైన నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్యము ఆనందించే పరలోక రాజ్యము నీకిచ్చుటకు సహాయపడే నిజమైన స్నేహితుడు